ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో పచ్చ తాలిబాన్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డాయి. ఓ షాప్ దగ్గర టీ తాగుతుండగా కర్రలు రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీన్ని హత్యా ప్రయత్నం అనాలి. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తూ వస్తున్నారు సర్పంచ్ నాగమల్లేశ్వరరావు. ఆయనపై కక్ష పెంచుకున్న ఎల్లో నేతలు అందరూ చూస్తుండగానే రాడ్లు కర్రలతో హత్యా ప్రయత్నానికి దిగారు. దీంతో నాగమల్లేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. 10 చోట్లకు పైగా పక్క టెములు విరిగిపోయాయి. నాగమల్లేశ్వరరావుకు రక్తస్రావం ఆగటం లేదు. 24 గంటలు గడిస్తే కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమంటున్నారు డాక్టర్స్. సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో నాగమల్లేశ్వరరావుకు చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర హస్తం ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైట్, ప్రస్తుత పరిస్థితి మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, నాగమల్లేశ్వరరావు పరిస్థితి ఏ రకంగా ఉంది? ఉదయమే మనం చూసాం మాజీ మంత్రి మేరుగా నాగార్జున వచ్చి అన్ని ఎలా ఉన్నారో తెలుసుకున్న విజువల్స్ కూడా మనం చూసాం. ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో ప్రస్తుతం ఈ దాడిని ఏ రకంగా చూడాలి? వాళ్ళు దాడి చేసిన వాళ్ళు చాలా క్లియర్ కట్గా సీసీ కెమెరాల్లో ఉన్నారు. మరి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసుల నుంచి అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అందట్లేదు. దాదాపు నిన్న సాయంత్రం 5 గంటలకు దాడి జరిగింది. దాడి జరగగానే వెంటనే ఆ ముగ్గురు ఎవరైతే సీసీ కెమెరాలో ఉన్నారో దాడి చేసిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు, దాడి చేసిన తర్వాత వాళ్ళు పరారవడానికి పోలీసులు సహకరించారు, అందుకే వాళ్ళు ఈజీగా పరారయ్యారని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి ప్రమేయం ఉన్న వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే కేసు నమోదు చేసామంటున్నారు, కానీ ఎవరి మీద చేశారు, ఏ సెక్షన్ మీద నమోదు చేశారు అనేది చెప్పట్లేదు. అంతా గోప్యంగా ఉంచుతున్నారు. పూర్తి స్థాయిలో ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ గురించి ఆచూకీ తెలుసుకోవడానికి కానీ గాలింపు చర్యలు చేసుకోవడానికి కానీ స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. అయితే పూర్తిగా ఇదంతా ధూళిపాళ నరేంద్ర కుట్ర ప్రకారమే, ఆయన ప్రమేయంతోనే, ఆయన ప్రోద్బలంతోనే దాడి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. అయితే నాగమల్లేశ్వరరావు పరిస్థితి అయితే 48 గంటలు గడిస్తే కానీ పరిస్థితి మేము చెప్పలేమని డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే పక్కటెములకు పూర్తిగా విరిగిపోయాయి, దానికి సంబంధించి రక్తస్రావం కూడా జరుగుతూ ఉంది. లివర్ పూర్తిగా దెబ్బతింది. రాత్రి సర్జరీ కూడా చేశారు. పూర్తిగా ఆయన వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు ఆయనకు డాక్టర్లు. పూర్తిగా దీనిపైన ధూళిపాళ నరేంద్రతో పాటు దాడి చేసిన వారిపైన కూడా, అంటే ధూళిపాళ నరేంద్ర ఇందులో కుట్రదారుడు కాబట్టి ఆయనతో పాటు దాడి చేసిన వారిపైన కూడా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ విజువల్స్ కనుక చూస్తే పట్టపగలు రాడ్డులతో అత్యంత దారుణంగా పైశాచికంగా దాడి చేయడం వెనుక అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మా ఎమ్మెల్యే అండ మాకు ఉంది, మేము ఏదైనా చేస్తామనే సంకేతాలు ఇస్తూనే ఆ దాడి జరిగినట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ధూళిపాళ నరేంద్రను దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైట్ అశోక్.